సాధారణంగా సినిమా తీసేవాళ్ళు ఫైనాన్షియల్స్ దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకుని సినిమా రిలీజ్కు ముందు ఆ చిత్రానికి ఏరియా వారీగా అమ్మేసి ఫైనాన్షియల్స్కు డబ్బు తిరిగి ఇచ్చేస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న నియమం. ఇందులో ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటంటే ఈ సినిమాలో వచ్చే లాభంలో నీకు వాటా ఇస్తా అని చెప్పి డబ్బు తీసుకుని ఆ సినిమా ఫ్లాప్ అయితే ఆ ఫైనాన్షియల్స్కు డబ్బు తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరిగే నిర్మాతలు వచ్చారు. ఉదాహరణకు కృష్ణన్రాజు ఇదే విధంగా ముళ్లపూడి వెంకటరమణను మోసం చేసి ఆయనకి ఇల్లు వాకిలి లేకుండా చేశాడు. ఇలా డబ్బిచ్చిన వారిని మోసం చేయడంలో నిష్ణాతుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. సినిమా తీయడానికి డబ్బు వడ్డీకి తీసుకున్నాక అది ఫ్లాప్ అయి డబ్బు పోయాక ఫైనాన్షియర్ ఎలాగో ఇంటికి వస్తాడు. ఇలా వచ్చిన అప్పులవాడిని మేడపై నుంచే చూస్తాడు మోహన్ బాబు. మెట్లు దిగుతూనే ఇంట్లో ఉండే పనివాడిని లాగి చెంప మీద కొడతాడు మోహన్ బాబు. ఎరా రాస్కెల్, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా బాంచత్ అని మళ్ళీ గట్టిగా కొడతాడు. కాళ్ళతో తన్నుతాడు. పనివాడు నొప్పితో తప్పైపోయిందయ్యా అని బతిమాలుతాడు. ఈ సీన్ అంతా దూరం నుంచే చూస్తున్న అప్పులవాడు, బాబాయ్ మోహన్ బాబు గారు ఈరోజు చాలా కోపంగా ఉన్నారు, ఇప్పుడు డబ్బులు అడిగితే నన్ను ఏం చేస్తాడో అని అనుకుని అటునుండి అటే వెళ్ళిపోతాడు. అప్పులవాడు వెళ్ళిపోయాక ఆ పనివాడిని పిలిచి భుజం తట్టి మళ్ళీ ఇలాంటి తప్పు చేయక అని చెప్పి అతని చేతిలో ఒక 100 రూపాయల కాగితం పెడతాడు. అతను కూడా కళ్ళు తుడుచుకుంటూ తప్పైపోయిందయ్యా అని చెప్పి మోహన్ బాబుని దేవుళ్ళ ఆరాధనాభావంతో చూస్తూ వెళ్ళిపోతాడు. ఇది ఆయన గారు చాలా కాలంగా అనుకరిస్తున్న ట్రిక్. ఇప్పుడు ఈ ట్రిక్లకు ఏమారే అప్పులవాళ్ళు లేరులేండి. ఎందుకంటే ఆయన సినిమాకు డబ్బులు ఇచ్చే నాదుడే లేదు. మరి వాళ్ళ సినిమాల ఫ్లాప్ లిస్ట్ అలా ఉంది. ఏం చేద్దాం?